వరంగల్లో ఉద్రిక్తత నెలకొంది. భద్రకాళి ఆలయ శుద్ధి కార్యక్రమానికి వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనం ముందుకు వెళ్లకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో కొందరు కార్యకర్తలను పోలీసులు వాహనాల్లోకి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నాయి. భద్రకాళి దేవస్థానం రాజకీయ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లో ఉద్రిక్తత నెలకొంది. భద్రకాళి ఆలయ శుద్ధి కార్యక్రమానికి వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనం ముందుకు వెళ్లకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో కొందరు కార్యకర్తలను పోలీసులు వాహనాల్లోకి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నాయి. భద్రకాళి దేవస్థానం రాజకీయ నిన్న చూస్తే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు